రాజమండ్రి నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆ మహిళ దగ్గర ఉన్న నగదు సెల్ ఫోన్ దోచుకు వెళ్లిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే గతంలో కూడా ఇలాంటి ఘటనకు పాల్పడ్డాను అని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గతంలో ట్రైన్లో ఒంటరిగా వెళుతున్న ఒక మహిళపై, కేరళకు చెందిన ఒక మహిళపై ట్రైన్లోని అత్యాచారానికి పాల్పడ్డాను అని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇంకా గతంలో ఇలాంటి సంఘటనలకు ఏమన్నా పాల్పడ్డా, వీళ్ళ బ్యాచ్ ఏమన్నా తిరుగుతోందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ ఘటన రాజమండ్రి నుంచి చర్లపల్లికి వస్తున్న ట్రైన్లో, అది స్పెషల్ ట్రైన్, సంత్రగచి ట్రైన్. అది మహిళా బోగిలో మహిళ ఒక్కతే ఉంది. గుంటూరు పెదకూరపాడు మధ్య ఈ వ్యక్తి, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ట్రైన్లోకి ఎక్కాడు. ఆ తర్వాత నిజానికి అతను ఏం చేశాడో తెలుసా? ఆ ట్రైన్లోకి మూవ్ అవుతున్న ట్రైన్లోకి ఎక్కుతూ తను పడిపోతున్నట్టుగా నటించాడు. మళ్ళీ పాపం ఆ వ్యక్తి పడిపోతున్నాడు కాబోలు అని ఆ మహిళ సాయం చేసింది. ట్రైన్లోకి ఎక్కిన అతను 10 నిమిషాలు మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొచ్చి ఆ మహిళను బెదిరించాడు. నేను చెప్పిన మాట వినకపోతే ఈ కత్తితో పొడిచి చంపేస్తాను అని. ఇప్పుడు చూడండి, ఇదిగో వీడే, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వీడే ఆ దుర్మార్గుడు. కత్తితో ఆ మహిళను బెదిరించాడు. భయపడిన ఆ మహిళ తను చెప్పిన మాట వింది, తన దగ్గర ఉన్న నగదు ఇచ్చేసింది. అంతేకాదు కత్తి పెట్టి బెదిరించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. ఆ తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత పెదకూరపాడులో ఈ వ్యక్తి ట్రైన్ నుంచి దిగిపోయాడు. ఆ మహిళ చర్లపల్లి వచ్చిన తర్వాత పాపం రాత్రంతా ఆమె బాధగానే ఉంది. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నంతసేపు ఆమె బిక్కుమంటూనే ఉంది. ఆ తర్వాత చర్లపల్లి వచ్చిన తర్వాత చర్లపల్లి పోలీసులకు జరిగిన విషయాన్ని ఆ మహిళ చెప్పింది. వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు ఈ సమాచారాన్ని గుంటూరు పోలీసులకు కూడా ఇచ్చారు. వెంటనే ఆర్పిఎఫ్ రంగంలోకి దిగి విచారణ జరిపింది. సీసీ ఫుటేజ్ను సేకరించి మొత్తం విచారణ జరిపింది. అక్కడ ఈ వ్యక్తి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి పేరు జొన్నలగడ్డ రాజారావు చెప్తున్నారు. జొన్నలగడ్డ రాజారావుది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు. ఈ వ్యక్తి పేరు జొన్నలగడ్డ రాజారావు. ఇతను కదులుతున్న ట్రైన్లో ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. పెదకూరపాడులో ఆ ట్రైన్లో నుంచి రాజారావు దిగిపోయాడు. చర్లపల్లి వచ్చిన తర్వాత ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వీడిని పట్టుకుని విచారిస్తే గతంలో కూడా ఒంటరిగా ఉన్న మహిళలు, ట్రైన్లో ఒంటరిగా ఉన్న మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలకు నేను పాల్పడ్డాను, కేరళకు చెందిన ఒక మహిళను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాను అని ఈ వ్యక్తి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకాలం ఈ ఘటన బయటకు రాకపోవడానికి కారణం ఏంటి అని పోలీసులే భయపడ్డారు. సహజంగా ఇలాంటి వ్యక్తులు ట్రైన్లోను, పార్కుల్లోనూ మనకి కనిపిస్తూ ఉంటుంటారు. ఒంటరి మహిళలు ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ మహిళలను టార్గెట్ చేసుకుంటూ ఉంటుంటారు. నిజానికి రైల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఇది రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా బిగ్ టీవీ చేస్తున్న విజ్ఞప్తి అనుకోండి, పోలీసులు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్లో మరీ ముఖ్యంగా మహిళలైనా కావచ్చు, పురుషులపై కూడా వీళ్ళు దాడులు చేస్తుంటుంటారు. ఏదైనా నగదు ఉంది, ఒంటిపై నగలు ఉన్నాయంటే, ఒంటరిగా ఉంటే వీళ్ళు దాడులు చేసి పట్టుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని ట్రైన్లలో ఆర్పిఎఫ్ పోలీసులు ఉండరు. మీరు ఒంటరిగా ఏదైనా బోగీలో ఉంటే ఆ బోగీ నుంచి మీరు జనాలు ఉన్న చోటికి వెళ్ళిపోవడం మంచిది. ఒంటరిగానే రాత్రి సమయంలో బోగీలో ఎవరూ లేని చోట ఉండటం కంటే ఆ బోగీలో కొంచెం ముందుకు నడుచుకుని వెళ్తే ఎవరైనా ఉన్న చోటుకి వెళ్ళటం బెటర్. అంతకీ మీకు ఏదైనా భయం వేసింది, మీరు ఒంటరిగానే ఉన్నారు అంటే ఆ సమాచారాన్ని రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించండి. రైల్వే కస్టమర్ కేర్కి ఫోన్ చేసైనా సమాచారాన్ని అందించండి. నేను పలానా బోగీలో ఉన్నాను, ఈ బోగీలో ఎవరూ లేరు, నేను మహిళను, ఒక్కదాన్ని ఈ బోగీలో ఉన్నాను, నాకు భయంగా ఉంది అనే సమాచారాన్ని మీరు రైల్వే పోలీసులకు అందించండి. ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది, ఆ కాల్ సెంటర్ నెంబర్కి అందించండి. సో దట్ వాళ్ళు కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైల్లో మీరు ఒంటరిగా రాత్రిలో ప్రయాణం చేయాల్సి వస్తే ఇలాంటి అగంతకులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా విలువైన వస్తువులతోనో మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం కేర్ తీసుకోండి. మీకు ఏదైనా భయం వేస్తే కాల్ సెంటర్కి ఫోన్ చేయండి. ఈ వ్యక్తిని మాత్రం ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు. వీడు కేవలం రైళ్లలో మాత్రమే అత్యాచారాలకు పాల్పడ్డా? వీళ్ళ బ్యాచ్ ఇంకా ఏమన్నా ఉందా? వీడు ఇంకా బయట ఎక్కడైనా పార్కుల్లో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత
వీటి దగ్గర నుంచి వస్తున్న సంచలన విషయాలు ఏంటి? గతంలో కేరళకు చెందిన ఒక మహిళపై రైల్లో నడుస్తున్న రైల్లో ఇలాగే అత్యాచారానికి పాల్పడ్డాను అని చెప్పాడు. ఇప్పుడు రాజమండ్రి నుంచి చర్లపల్లికి వస్తున్న రైల్లో ఒంటరిగా ఉన్న మహిళపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అత్యాచారాలకు పాల్పడుతున్న వ్యక్తిగా రాజారావును గుర్తించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి సంబంధించిన రాజారావు గతంలో ఇటువంటి సంఘటనలకు 3 సార్లు పాల్పడ్డట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. నిన్న సాయంకాలం ఆయన సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో కూడా తెనాలి రైల్వే పోలీసులు అతను అదుపులో తీసుకుని తెనాలి తీసుకెళ్లారు. వాళ్ళు ఒక రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఒరిస్సా ట్రైన్ లో ఒకసారి ఒక మహిళను ఇదే రకంగా ప్రవర్తించినట్లు కూడా రైల్వే పోలీసులు విచారణ తేటతెల్లమైంది. తాజాగా ఏదైతే రాజమండ్రి నుంచి వెళ్లిపోతున్న ట్రైన్ కి సంబంధించిన బోగి కోచ్ లో ఫుట్పాత్ పై నిలబడుతున్న సమయంలో కింద పడతాడనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ బోగిలో ఉన్న ఒకే ఒక మహిళ అతన్ని గేటు తీసి లోపలికి ఆహ్వానించింది. ఆ తర్వాత బెదిరించి ఆమెతో ఉన్న నగదు, బంగారము, సెల్ ఫోను తీసుకొని అలాగే బెదిరించి మరి ఆమెపై అత్యాచారం చేశారు. వెంటనే ఆమె అప్రమత్తమై రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చింది. తదనంతరంలో రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ లేకపోవడంతో పిడుగురాల రైల్వే స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసి వెంటనే దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటికే రైల్వేలో ప్రయాణిస్తున్న సమయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అప్పటికే గుంటూరు దాటిన తర్వాత రైల్వే గార్డు అంటే ఆ రైల్వే బోగిలో ఉన్న గార్డు వచ్చి ప్రత్యేకంగా కూడా చెప్పి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఒక్కరే ఉన్నారు, డోర్లు తీయద్దు, డోర్లు లాక్ చేసుకోవాలి అని చెప్పి క్లియర్ గా చెప్పినట్లు కూడా తెలుస్తాం. అయినప్పటికీ అతను ఫుట్పాత్ పై రాజారావు ఉండటంతో ఎక్కడ కింద పడి ప్రమాదం జరుగుతున్న ఉద్దేశంతో మానవీయ దృక్పథంతో ఆ మహిళగా అతని లోపలికి ఆహ్వానించింది. కానీ ఆ తర్వాత ఆమె పైన అతను ఎముడుగా మారి విచక్షణ రహితంగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రాజారావుని తెనాలి పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. అతని వద్ద నుంచి అనేక రకాల ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తుంటే విచారణ చేస్తున్న అధికారులు సైతం విస్తరబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి రైల్వే శాఖ పోలీసుల ప్రమేయం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా శాఖాపరమైన విచారణ చేయాలని చెప్పి రైల్వే పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అంటే వీళ్ళకి ఏమన్నా బ్యాచ్ ఉందా? ఇతను ఒక్కడైనా వీళ్ళకి ఇంకేమన్నా బ్యాచ్ ఉందా? ప్రధానంగా ఇప్పటివరకు మనకు రైల్వే పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం మాత్రం తరపు ఇతను రైల్వే స్టేషన్ లో దొంగతనాలు చేయడం, ట్రైన్లలో దోపిడీకి పాల్పడటం అలవాటు చేసుకున్నాడని చెప్తున్నారు. గతంలో ఒడిశా ట్రైన్ లో ఒక మహిళపై ఇదే రకంగా బెదిరించి డబ్బులు, నగదు, బంగారం లాక్కొని అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఇది 2వ ఘటనకు పాల్పడ్డా ఉంది. అయితే ఇతనికి సంబంధించి వేరే ఎవరూ లేరు. అంటే ప్రస్తుతం రైల్వే పోలీసులకు పొందిన సమాచారం వాళ్ళ విచారణలో వెల్లడైన అంశాలను చూస్తే ఇతను ఒక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తాం. ఇతనికి ఎటువంటి బ్యాచ్ కానీ లేకపోతే ఎటువంటి టీం కానీ లేదని తెలిసి ఇతను ఒక్కడే ఉన్నాడని చెప్పి కూడా చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి బానిసై అతను ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి వాస్తవానికి ఇంకా ఇతను వెనక ఎవరున్నారు, టీవీ ఏమన్నా ఉందా, దీని వెనక ఏదైనా ఉందా అనే కోణంలో కూడా రైల్వే పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తాం. రైట్ శివ, రాజమండ్రి నుంచి చర్లపల్లికి వస్తున్న సంత్రగచి ఎక్స్ప్రెస్ రైల్లో మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న మహిళపై ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడ నిజానికి ట్రైన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మీరు డోర్స్ వేసుకోండి, మీరు ఒక్కరే ఉన్నారని పోలీసులు ఆ మహిళకు చెప్పారు. డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఈ వ్యక్తి మాత్రం అక్కడ ఫుట్బోర్డుపై వేలాడుతూ కనిపించాడు. మూవ్ అవుతున్న ట్రైన్ కాబట్టి పడిపోతాడేమోనని ఆ మహిళ మానవతా దృక్పథంతో డోర్ తీసి అతన్ని లోపలికి పిలిచింది. కానీ వీడింత దుర్మార్గంగా, క్రూరుడిగా మారతాడని మహిళ అనుకోలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కత్తితో ఆ మహిళను బెదిరించి ఆ మహిళ దగ్గర ఉన్న సెల్ ఫోను, నగదు తీసుకొని ఆ తర్వాత ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడి కొంచెం దూరం వచ్చిన తర్వాత ట్రైన్ దిగిపోయాడు. పెదకూరపాడులో ట్రైన్ దిగిపోయాడు. ఆ మహిళ చర్లపల్లి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారిస్తే వీడి గతంలో చేసిన అఘాయిత్యాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళ బ్యాచ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎప్పుడెప్పుడు కలుసుకుంటూ ఉంటుంటారు, అసలు ఇలాంటి క్రైమ్ ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నాడు, ఇతని అసోసియేట్స్ ఎవరు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందుకే ఎవరైనా గతంలో ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని పోలీసులకు తెలియచేయండి. ఏదైనా ట్రైన్లో మీపై ఇలాంటి దాడులు జరిగి ఉంటే మీ డేటాను పోలీసులు రహస్యంగా ఉంచుతారు. కానీ ఏ ట్రైన్లో జరిగింది, ఎప్పుడు జరిగింది అనే వివరాలు పోలీసులకు తెలియచేస్తే
మీ వివరాలు గోప్యంగా ఉంచి అలాంటి వాళ్ళపై కన్నేసి ఉంచుతారు. ఇంకొకరు ఇలాంటి వారి బారిన పడే అవకాశం ఉండదు. గతంలో ఒడిశాకు చెందిన ఒడిశా ఎక్స్ప్రెస్లోను, కేరళకు వెళ్ళే ఎక్స్ప్రెస్లోను ఇలాంటి పనులకు పాల్పడినట్టుగా అతను అంగీకరించాడు. అప్పుడే ఆ మహిళ ఫిర్యాదు చేసి ఉన్నట్లయితే ఇప్పుడు మరో మహిళ ఇలా బలై ఉండుండేది కాదు. వీడి ఆట అప్పుడే కట్టించి ఉండుండేవారు పోలీసులు. కాబట్టి రైళ్లలో కానీ ఇంకెక్కడైనా కానీ పార్కుల్లో కానీ మీపై ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరైనా పాల్పడితే మీ డేటా బయటకు రాదు. మీ డేటా చాలా రహస్యంగానే ఉంచబడుతుంది. కానీ పోలీసులకు మాత్రం ఆ సమాచారాన్ని తెలియచేయండి. అందులోనూ మీరు ఒంటరిగా రైళ్లలో వెళుతూ ఉన్నప్పుడు మీకు భయం అనిపిస్తే రైల్వే కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పండి, నేను ఒంటరిగా ఉన్నాను, కొంచెం భయంగా ఉంది అనే విషయాన్ని కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పండి. సో దట్ వాళ్ళు తగిన కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ట్రైన్లో ఉన్న ఆర్పిఎఫ్ సిబ్బంది ఎవరైనా కూడా మీరున్న బోగిలోకి వచ్చి మీకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది, మీకు ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒంటరిగా వెళుతున్నప్పుడు రాత్రి సమయాల్లో మీకు భయం అనిపిస్తే ఖచ్చితంగా కాల్ సెంటర్కి మాత్రం ఫోన్ చేసి చెప్పండి. సో ఇప్పుడు ఈ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి దగ్గర నుంచి ఇంకా ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో చూద్దాం.